సాధారణంగా వంటల నేర్పరులు అతిథులు, కానీ ఫంక్షన్లలో విందు భోజనాల వంటల్లో పాకశాస్త్ర ప్రావీణ్యులు తప్పనిసరి. ఏ ఫంక్షన్లోనైనా జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామ నల్లభీములతో ఆ ఫంక్షన్కు బాగా జరిగిందనే నానుడి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణాల్లో జరిగే ఏ ఫంక్షన్లోనైనా తిమ్మాపూర్ వంట మాస్టర్లు వంటలతోనే ఆ ఫంక్షన్ల ప్రత్యేకత చాటుతున్నాయి. తిమ్మాపూర్ నల్లభీములపై V6 స్పెషల్ స్టోరీ. మీ ఇంట్లో పెళ్లైనా, గృహప్రవేశమైనా, ఇతర శుభకార్యమైనా మంచి వంట మాస్టర్ల కోసం పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. మీరు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్కి వెళ్తే చాలు, ఇక్కడ ఇంటికో వంట మాస్టర్ ఉంటాడు, హెల్పర్లు కూడా ఉంటారు. ఊరిలో 50 మందికి పైగా ఎక్స్పర్ట్స్ వంట మాస్టర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో జరిగే ఏ కార్యక్రమైనా ఈ ఊరి వంట మనుషులకే ముందుగా ఆర్డర్లు వస్తుంటాయి. వీళ్లు కాదంటేనే మరొకరికి ఆ గిరాకీ వెళ్తుంది. 60 ఏళ్ల కిందట తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజేశును నారాయణ అనే వ్యక్తి ఇదే ఊరిలోని జమీందారు దగ్గర వంటలు చేసేవాడు. క్రమంగా ఈయనకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి వంటగాడిగా గుర్తింపు వచ్చింది. ఆర్డర్లు పెరగడంతో తనకు సాయంగా 5 సోదరులను వెంట తీసుకెళ్లేవారు నారాయణ. అలా కుటుంబం మొత్తం వంటల తయారీలో మాస్టర్లు మారారు. వీరి దగ్గర సహాయకులుగా పనిచేస్తూ అనేక మంది వంటలు వండటంలో తర్ఫీదు పొందారు. దీంతో తిమ్మాపూర్ వంట మాస్టర్ల గ్రామంగా స్థిరపడింది. శుభకార్యాలు, రాజకీయ నేతల ఇళ్లలో ఫంక్షన్లు, పార్టీల సమావేశాల్లో భోజనాలు తయారీకి ముందుగా తిమ్మాపూర్ మాస్టర్లకే ఆర్డర్స్ వస్తుంటాయి. తిమ్మాపూర్ మాస్టర్లు వంట చేస్తే ఇక తిరుగుండదంటున్నారు జనం. మా బాపులు 15-20 ఏళ్ల నుంచి వెళ్ళి దొరగారుల దగ్గర వంటలు చేస్తుర్రి. ఇక చిన్నగా 50 కిలోలు కింటలు మా బాపులు అట్లా చేసారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పెళ్లిలకు, పెద్ద పెద్ద ఫంక్షన్లు 10, 20, 30, 30 వేల మందికైనా 50 వేల మందికైనా మేము వంటలు చేస్తాము. తెలంగాణలో బల్గురు తిమ్మాపూర్ అంటే మెయిన్ ఇక వంటలకు. మా ఊళ్ళో 25-30 మంది ఉంటాం మేము వంటలు చేసేవాళ్ళం. ఇక మా కింద వర్కర్లు, వీళ్ళు వేటర్లు అంటే ఒక 1000 మందికి అట్లా ఉపాధి కల్పిస్తాం మేము అందరము. మేమే 6 ఫస్ట్ కానీ ఇక ఎందుకంటే ఒకళ్ళు వెనుకొకళ్ళు తొలకపోయిన కామన వాళ్ళు నేర్చి అదైతుళ్ళు కానీ మా దగ్గరికే బాగా వస్తారు. 50, 70, 80 ఏళ్ళ దినం నుంచి అవుతుంది. మా బావ వేసిండంటే ఇక అతను సాత కాకపోతే బంద్ అయ్యిండు. బంద్ అయిన ఇంకా కొడుకులు, తమ్ముళ్ళు, ఓలంగాల వాళ్ళు నేర్చుకొని ఇట్లా బతుకుతున్నాం. తిమ్మాపూర్ గ్రామంలో ప్రస్తుతం 25 మంది ఎక్స్పర్ట్స్ కుక్కులు ఉన్నారు. వీరి దగ్గర 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇందులో ప్రణీత్ అనే ఓ వంట మాస్టర్ గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మాంసాహార, శాకాహార వంటలు వండేవారు. రాజకీయ నేతలు, ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా తిమ్మాపూర్ మాస్టర్లు రావాల్సిందే. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తో పాటు మహారాష్ట్రలో జరిగే శుభకార్యాలకు తిమ్మాపూర్ వంట మాస్టర్లు వెళ్తుంటారు. వంటకు 5,000 నుంచి 10,000 తీసుకుంటారు. సీజన్లో వంటలపై ఉపాధి పొందుతూ మిగతా సమయాల్లో వ్యవసాయం చేస్తుంటారు. వంటల ద్వారా తిమ్మాపూర్ గ్రామానికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. దాదాపు గ్రామంలో 30 కుటుంబాలు వంటలకు పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. వారితోని గ్రామానికి మంచి పేరు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా వంటలు చేయడం ఫేమస్. విఐపీల పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ఫంక్షన్లు ఉంటే వీళ్ళను 2 నెలల ముందు అడ్వాన్స్గా బుక్ చేసుకోవడము. ఎక్కడైనా తిమ్మాపూర్ అంటే వంటలు అంటే తిమ్మాపూర్ అనే విధంగా మా ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు వీళ్ళు. అయితే తిమ్మాపూర్ వాళ్ళది వంట చాలా మంచిగా ఉంటుంది. అంత దూరం నుంచి కూడా మేము ఎందుకు ఇష్టపడతామంటే వాళ్ళు వంట చేసినంటే అసలు ఫెయిల్ అవ్వడం లేదు. చాలా టేస్ట్గా వండుతారు కాబట్టి దాదాపు మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి దాదాపు నేను ఒక 50-60 ఫంక్షన్లకు తెప్పించిన. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కానీ మనకు టైంకు అంత బ్రహ్మాండంగా వంటలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఇష్టం కొద్దీ అక్కడ నుంచి ఇంత దూర ప్రాంతమైన కానీ ఇక్కడికి తెప్పించడం జరుగుతుంది. బగారా, బిర్యానీ, తెల్ల అన్నం, ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్ ఇలా శాకాహారం, మాంసాహారంతో పాటు స్వీట్లు, మిగతా పిండి పదార్థాలు చేయటంలోనూ ఈ ఊరి వంట మాస్టర్లు ఫేమస్. చికెన్, మటన్, బోటి, బేజా, సాంబార్, దాల్చా వంటి అనేక రకాల డిషెస్ రుచికరంగా తయారు చేస్తారు. రకరకాల కార్యక్రమాలు, ఫంక్షన్లు పెరగడంతో గిరాకీ బాగానే ఉంటుందని చెబుతున్నారు. చికెన్, మటను, చికెన్ ఫ్రై, మటను కర్రీసిగా, ముద్ద వంకాయ, పప్పుచారు, పాలకూర పప్పు అన్ని వెరైటీస్ చేస్తారు. ఎన్ని కావాలంటే అన్ని చేస్తారు. అవి వాళ్ళకి ఏం వండియాలంటే అవి వండిస్తాం. నేను గత 3 సంవత్సరాలుగా చేస్తున్నా. అన్ని రకాల వంటలు ఇక ఏదైనా మన తెలంగాణ స్టైల్లో చేసేటి అన్ని కూరగాయలు కానీ, మటన్, చికెన్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏదైతే మర్చిపోవడం అయితే కష్టం. ఇక మహారాష్ట్ర వరకు వెళ్ళినాము. నిర్మల్, నిజామాబాద్,
బైన్సా మన మహారాష్ట్ర సైడ్ ఇటు జగిత్యాల కరీంనగర్ వరకు వెళ్ళి చేస్తాం. లోకల్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని. బిడ్డ పెళ్లికి తిమ్మాపూర్ నుంచి తోలుకొచ్చుకున్నాం. వంటలు బాగా చేసిండ్రు. ఇంకా వేరే ఊరోళ్ళకి కూడా చెప్పినాము. పక్క పన్నోళ్ళు కూడా తోలుకొచ్చుకున్నారు. అందరూ మంచిగా వంటలు చేసిండ్రు. సంతోషం అని చెప్పి అందరు అన్నారు. చాలా బాగుందన్నారు వంటలు. పొరుగు జిల్లాలో ఫంక్షన్లకు తిమ్మాపూర్ వంట మాస్టర్లకు ఆర్డర్లు వస్తున్నాయి. తమ చేతి వంటను అందరూ ఆదరించడం సంతోషంగా ఉందంటున్నారు నిర్వాహకులు.